మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు హనుమన్ జయంతి సందర్భంగా హనుమకొండలో ఒక గుళ్ళో ఉన్నానండి. నేను వీరాంజనేయ స్వామి గుడి, ఇది శివాలయ సహిత వీరాంజనేయ స్వామి గుడి. ఇక్కడ అనేక రకాల పూజల్ని ఇప్పటికే ప్రారంభించారు. అలాగే అన్నదానం కూడా గొప్పగా జరుగుతుంది. ఈ గుడి విశేషాల గురించి, అలాగే ఈరోజు కార్యక్రమాల గురించి ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాజీ మేయర్ గారు ఉన్నారు, రాజేశ్వరరావు గారు. సో నమస్తే అండి. నమస్తే. ఈ గుడికి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఈ గుడి ప్రాశస్త్యం గురించి మీ మాటలు. హన్మకొండ ప్రాంతంలో సుమారుగా 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఈ హనుమాన్ టెంపుల్, హనుమాన్ దేవాలయం, మేము గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఉంటున్నాం కాబట్టి 50 సంవత్సరాలుగా ఈ టెంపుల్, ఈ దేవాలయంతో మాకు అవినాభావ సంబంధం ఉన్నది. మేము గత 50 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి కానీ లేకపోతే రెగ్యులర్గా ప్రతి కార్యక్రమానికి కూడా ఇక్కడ పాల్గొనే అవకాశం వస్తూ ఉన్నది. ఈ టెంపుల్ ప్రధానంగా ఏంటంటే బాలసముద్రం చెరువు కట్ట మీద ఉన్నది. మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది ఈ ప్రాంతంలోకి ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చే ఒక సాంప్రదాయం ఉన్నది. ఈ దేవాలయం తర్వాతనే ఇంకా మిగిలిన హనుమాన్ దేవాలయాలు వచ్చినాయి. కేవలం గతంలో నాకు గుర్తున్నంత వరకు, నేను 60-70 సంవత్సరాలు ఇక్కడ ఉంటా ఉన్నాను, మన హనుమాన్ టెంపుల్ ఒకటి పోలీస్ గ్రౌండ్ పక్కన ఉన్న హనుమాన్ టెంపుల్ తర్వాత ఇదే అత్యంత పురాతనమైందని చెప్పొచ్చు. దీనికి చాలా గొప్ప చరిత్ర ఉన్నది. ఇక్కడ బాలసముద్రం చెరువు కట్ట మీద ఈ టెంపుల్ ఉంది కాబట్టి, హనుమాన్ గుడి ఉంది కాబట్టి అనేక మంది భక్తులు ఇక్కడికి రావడం అనేది ఒక ఆనవాయితీ. చాలామంది స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర శుభ కార్యక్రమాలకు కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేరేందుకు కొరకు మొదలు పూజ చేసుకొని రావడం, మొక్కడం, తర్వాత వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత మాకు ఆ లక్ష్యం చేరుకున్నామని మొక్కు తీర్చుకోవడానికి కూడా వచ్చేవాళ్ళు అనేక మంది ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. సో ఇది చాలా పవర్ఫుల్ ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్కి ఉన్న చరిత్ర చాలా గొప్ప చరిత్ర. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి అదేవిధంగా ఇతర కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒక 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉన్న ఈ దేవాలయం. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఆలయ చైర్మన్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజిరెడ్డి. రాజిరెడ్డి గారు, 1000 మందికి అన్నదానము అంటే మీకు ఒక సవాల్తో కూడిన విషయం. అది కూడా ఈ రోజు హనుమాన్ జయంతి రోజు మీరు ఎప్పటి నుంచి ఇది అనుకుని కార్యక్రమానికి ప్రారంభించారు? దాదాపు మేము ఇక్కడ స్థిరపడి దాదాపు 45-50 సంవత్సరాలు ఉన్నది. 50 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ టెంపుల్కు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏ విషయాలైనా కూడా దీనికి డెవలప్మెంట్ కొరకు ఏ విషయంలో అయినా కూడా మేము సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉండి ఆ పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇక్కడి చుట్టుపక్కల జనం అందరూ కూడా హనుమాన్ జయంతి రోజు అందరూ పాల్గొనేటట్టు ఇక్కడ పూజలు చేస్తున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా నడిపిస్తుండ్రు. కాబట్టి ఈరోజు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మీ టీవీ వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, ఇక్కడ అన్నదాన కార్యక్రమే కానీ పూజలు కానీ ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను శ్యామ్ సుందరెడ్డి అడ్వకేట్. ప్రతి వారం నేను ఈ టెంపుల్కి వస్తా. చాలా చక్కగా కార్యక్రమం జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి విషయంలో రాజేశ్వరరావు గారు, నేను, రాజిరెడ్డి గారు, సీతారామరెడ్డి గారు, ఇతరత్ర మేము కాంట్రిబ్యూషన్ తీసుకొని కూడా చాలా వరకు కార్యక్రమం చేస్తున్నాం. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా మన హిందూ ధర్మానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరుగుతున్నాయి ఇక్కడ. అదేవిధంగా కొన్ని డిస్ప్యూట్స్ వచ్చిన మన రాజేశ్వరరావు గారు కూడా చాలా చక్కగా నెరవేర్చడం జరిగింది. ఎందుకంటే కొందరు వేరే క్లెయిమ్ చేసిన కొందరు ప్రాపర్టీ అయినప్పుడు కూడా మేము అందరం సమైక్యంగా ఉండి దానికి చేసి ఇప్పుడు దీనికి ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడున్న విగ్రహం మీరు కూడా పరిశీలించండి, చాలా పురాతనమైన హనుమాన్ విగ్రహం ఇది. ఎందుకంటే బహుశా కాకతీయుల రాజులు పెట్టిన విగ్రహం ఇది. దాని తర్వాత అంతకుముందు ఇక్కడ కట్ట ఉండే, తర్వాత ఒక మైసమ్మని కూడా, ఇప్పుడు మైసమ్మని కూడా పక్కన
అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి ఈ గుడిలో చక్కగా కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా మనకు సంబంధించిన ఏ కార్యక్రమాలు కూడా మేము తప్పకుండా సహకరిస్తాను. అది దిగ్విజయం కావడానికి కూడా మా సహాయ సహకారాలు చేస్తున్నాం. మేము ఏం చేసినా కూడా అది వారి ఆదేశం ప్రకారం, మన జై హనుమాన్ వారి ఆదేశ ప్రకారం మేము చేసినట్టు ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారు, మా కార్యక్రమం అట్లా పెరుగుతున్నాయి. కాబట్టి భక్తులు కూడా మంచి సహకారం చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మీ టీవీ కవర్ చేసినందుకు కూడా మీకు కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా గుడి గురించి కూడా మీరు కొద్దిగా పబ్లిసిటీ చేయండి. చక్కటి చాలా పవర్ఫుల్ హనుమాన్ దేవాలయం ఇది. కాబట్టి ఆ విషయం మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ స్వామి. మీరు చెప్పండి, ఈరోజు కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? ఈరోజు మేము హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మన ఆలయంలో పొద్దున మొదటి హారతి ప్రారంభం తర్వాత మాల విరమణ చేస్తున్నాం, ఆకు పూజలు చేస్తున్నాం. ఇప్పుడు 12 గంటలకు మళ్ళీ మహాన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఇది గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అన్నదాన కార్యక్రమం. దీనికి మనకు 1500 నుంచి 2000 మంది భక్తులు వస్తారు, భోజనాలు చేస్తారు, స్వామిని మాలలు ఇక్కడనే చేసుకుంటారు. అయితే ఈ విగ్రహానికి సంబంధించి పురాతన విగ్రహం ఇది అంటున్నారు. ఈ విగ్రహం మా తాత పెట్టిన విగ్రహం, చాలా పురాతన విగ్రహం. మన తర్వాత మా నాన్న చూశాడు, ఇప్పుడు మేము చూస్తున్నాం. ఇది 3వ జనరేషన్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. శివాలయం ఉండడం ఎక్కడ కూడా మనం చాలా రేర్ గా వింటుంటాం కదా ఆలయాల్లో, ఈ హనుమాన్ ఆలయాల్లో శివాలయాలు. అంటే అప్పుడు ఎక్కడ లేవని మా తాత ప్లస్ ఈ ఎంపీ గుప్తా బుక్ స్టాల్స్ వాళ్ళందరూ కలిసి దాన్ని పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్.